ఎవడ్రా వాడు? ఈ ఊళ్ళో మన వాడి మీద చేసే దమ్ము ఎవరుకుంటారా? ఎప్పుడు వాడు ఎప్పుడు స్పృహలోకి వస్తాడు? ఎప్పుడు మాట్లాడతాడు? తలకి బలమైన గాయమైంది సార్. ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. స్పృహలోకి రావచ్చు రాకపోవచ్చు. ఇంటికి తీసుకెళ్ళండి సార్. బసిరెడ్డి అంటే ఎవడ్రా? ఎవడ్రా? ఆగండ్రా. రేయ్, ఈ బుల్లెట్ పొట్టలోంచి నెట్లోకి వచ్చి నెట్లోంచి బయటికి రావడానికి 1/2 సెకండ్ పడుతుంది. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మినిమం 3 సెకండ్లు పడుతుంది. ఈ లోపల మీ ఓడిపోవటం ఖాయం. అవునా కాదా బస్వే? మ్యాటర్ ఏంటంటే నువ్వు గుడ్డో బ్యాడో నాకు తెలియదు. నేను ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఆ అమ్మాయి కోసం ప్రాణాలనే ఇస్తా అన్నా. ప్రాణాలు ఇవ్వక్కర్లేదు, ప్రాణం తీస్తే చాలు అంది. నీకో తమ్ముడు, బామర్ది, మేనళ్ళు 3 ఉన్నారంట. ఆ 3 చంపిన తర్వాత వాళ్ళ చావు చూసిన గుండె పగిలి పగిలి ఏడుస్తుంటే అప్పుడు నీ చావు చూడాలంది. మర్యాదస్తుంది కాబట్టి చెప్పెళ్దామని వచ్చా. చావటానికి రెడీగా ఉండు. అవునా కాదా బస్వే? చూస్తారేంట్రా? పట్టుకోండి. హలో, అవునా? చావు చూడాలంది. చావు చూడాలంది. చావటానికి రెడీగా ఉండు. చావటానికి రెడీగా ఉండు. చావు చూడటానికి రెడీగా ఉండు. సిటీలో అన్ని స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాను. అన్అఫిషియల్ గా చెక్ చేయిస్తున్నాను. చావటానికి రెడీగా ఉండు. చావు చూడాలంది. నమస్తే సార్. నమస్కారా. ఎలా ఉన్నాడు మీ వాడు? సార్ అది చావటానికి రెడీగా ఉండు. చావు చూడాలంది. ఏంది బసిరెడ్డి, ఏంది ఇదంతా? మనం గిరిగాడి ఫోన్ తో నిద్రలేచా. ఎంత మంది ఉండగా ఇంటికి ఎట్టొచ్చుండు? పైగాడి చేతిలో గన్ను ఉందంటే గుండెల మీద కూడా పెట్టిండంట. ఏందో పాడు ధైర్యం? నువ్వే చెప్పు. వదలనా?
ఒక్క నిమిషం ఊపిరాడకపోతే నీకెలా ఉందో ఎవడన్నా బసిరెడ్డికి భయపడలేదని నాకు అలాగే ఉంటుంది. పోరా! నీ భయమేరా నా బలం. బసిరెడ్డి చంపేస్తాడన్న భయమే నువ్వు వచ్చినా వీడొచ్చినా ఎవడొచ్చినా ఇక్కడికి. అలాంటిది ఎవడో ఒక వెతవ ఇక్కడ గన్ను పెట్టి మాట్లాడి వెళ్ళా కూడా బసిరెడ్డి ఖాళీగా కూర్చున్నారంటే మీలాంటి కుక్కలు కూడా తోకలాడిస్తాయి. ఇదిగో విను, ఒక రోజులో కాదు, ఒక గంటలో కాదు, ఒక్క నిమిషంలో ఇప్పుడు ఈ క్షణం వాడు నాకు కావాలి. ఈ విషయం బయట తెలిసే లోగా వాడు నాకు కావాలి. లేకపోతే కుక్క చావులు వస్తారు నా కొడుకులు. వెళ్ళండి, వెళ్ళండి. రే కాకా మన బ్యాచ్ కి దుర్గాకి జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలాగే కాకా. భయపెట్టొద్దు, తప్పు చేస్తారు. నన్ను చంపినంత బాధపడేవాడిని కాదు. ఎప్పట్రా వాడు? ఈడియట్, స్టూపిడ్. నువ్వేంటి మా నన్ను తిడుతున్నావు? నిన్ను కాదురా, ఆ గాడిదని, ఆ కొట్టిన వాడి చేతు పట్టుకురా, వాటిని పొయ్యిలో పెట్టేస్తాను. సచ్చినోడు. రాము, నువ్వు అలా చూస్తా నిలబడతావేంటి? ఉండవే జాను, అనవసరం చెప్తాను టెన్షన్ కదా పడ్డా, వాడి టెన్షన్ సంగతి. పెట్టద్దు. వీడా వీడా ఇవన్నీ కుక్కమూతి పిందెల్లా ఉన్నాయి సార్. ఆడి వేరు. హలో, ఏమయ్యా ఎస్ఐ, నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. మా వాడిని ఎవడో కొట్టాడు. ఎవడో నాకు తెలియదు. వాడు నాకు కావాలి. ఎంత కావాలి? నీకెంత కావాలయ్యా? 60 70? అది కదయ్యా. చెప్పు. గొడవ గిడవ అన్నావంటే నీ కొడుకుని తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టే పరిస్థితి. ఫోన్ పెడాయి. ఎవరయ్యా? ఎవడో వాడి కొడుకుని కొట్టాడండి సార్. మనం బసిరెడ్డిని కొట్టినోడనే పట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఈయన కొట్టినోడనే పట్టుకుంటాం రైట్రా అన్నా. తొప్పిదాకి పడుకున్నారా? మీలో ఎవరెవరు వాడిని చూశారు? ఒక్కోడో బ్యాచ్ తీసుకుని సిటీలోకి వెళ్ళండి. నువ్వు బిహెచ్ఎల్ వెళ్ళు, నువ్వు అనస్తరపురం వెళ్ళు, నువ్వు శంషాబాద్ వెళ్ళు. ప్రతి గల్లీ సిటీ మొత్తం ఎతకాలి. వాడు దొరకలేదనుకో, ఏమైందిరా? దొరకలేదనా? దొరకలేదరా? ఎవరినో వేసేయడానికి. జాలి రారా, చూడు ఏం చేసుకుని వచ్చాడు. లే. ఎవడ్రా వాడు? మీరుండమ్మా. ఏమిట్రా? ఏం లేదు, తర్వాత చెప్తా. రేయ్, రా, లోపలికి. ఏంట్రా, ఏం జరిగింది? చేసిన కనుకరం అంతా చేసి తాపిగా ఫోన్ చేస్తావా? పదా. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు ఉండాల్సింది ఇక్కడే. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే పోతావు. వేసేస్తాను నిన్ను. ఏమైందిరా? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? బసిరెడ్డితో. టోటల్ హైదరాబాద్ గ్రిప్ వాడి చేతిలో ఉంది. హైదరాబాద్ లో మనకు తెలియకుండా ఇన్ని రోజులు ఎక్కడ తిరుగుతున్నాడ్రా? రేయ్, వాడికి తెలియకుండా లైఫ్ లాంగ్ నువ్వు తిరగాలరా. ఏ పని పాట లేకుండా శుభ్రంగా తిని తిరిగేవాడు కదరా. ఇప్పుడు ఇదంతా ఏంట్రా? రే, తన దక్కించుకోవడానికి నేనేమనే చేస్తా. దాన్ని మోసలో పడి తనేమన్నా అన్నావో? మా వాడిని కొట్టిన విషయం తెలిసి కూడా ఏమిట్రా నువ్వు? వీడినెవడో కొట్లా, వీడేళ్ళి కొట్టొచ్చాడు. ఓ, కోటలు అంటున్నారుగా. నువ్వు టెన్షన్ పడి వాళ్ళని టెన్షన్ పెట్టద్దురా. నీకు అది దక్కాలని టెన్షన్, నాకు నువ్వు దక్కాలని టెన్షన్. నీకు టెన్షన్ అంటే గుర్తొచ్చింది. నువ్వు అసలు వాడు పెద్ద పోటు కట్టాను. పాప ఏ టెన్షన్ లో ఉందో. ఏయ్. అమ్మా మీరేం టెన్షన్ పడదు, నేను ఇప్పుడే వచ్చేస్తా. దొరకడా? ఎవడాడు? ఎవడాడు? ఎక్కడున్నాడు? కాకా, మనోళ్ళంతా అదే పనిలో ఉన్నారు. ఏ టైంలోనూ దొరకచ్చు. సిటీ మొత్తం మనోళ్ళే. దొరకలేదని చెప్పడానికి సిగ్గులేదు మీకు? దొబ్బితేని ఎర్రి ముఖాలేసుకుని భుజాలు తరుముకునే వెదవల్ని పెట్టుకున్నాను. ఒక మగాడు లేదు ఇక్కడ. గుండె మీద కనిపెట్టెళ్ళాడురా. నా కడుపులో కారం పూసినట్టుంది. ఎవద్రా వాడి లవ్వరు? పాపా పెట్టి సర్దుకో, బయలుదేరదాం. ఏమైంది? పదా బండెక్. దేనికి? మన ఇంటికి వెళ్దాం. ఇక్కడ ఉంటే సెక్యూరిటీ ప్రాబ్లం. ఎవరికి? ఎవరికా? నీకే. నాకెందుకు? వాడిని కొట్టి వచ్చాను కదా. కొట్టింది నువ్వు కదా. చెప్పింది నువ్వు కదా. అది వాళ్ళకి తెలియదు కదా. అంటే ఏంటి? నువ్వు చెప్పిందరా. నువ్వు తను లవ్ చేస్తున్నావు, కానీ తనే నేను వర్కౌట్ చేస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఓ పని చేయమన్నాను, చేస్తా అన్నావు. నువ్వు వెళ్ళే పనిలో ఉండు. హాస్పిటల్లో కేసు అటెండ్ అవ్వాలి. వెళ్తున్నాను. నువ్వు డ్యూటీ దిగాను కన్ఫర్మ్ చేసుకుని వచ్చా. నాటకాలు లేకుండా బండెక్కు. పోస్ట్ మార్టం పనుంది. ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. బండెక్కు. 5 లెక్క పెట్టే లోపల బండెక్కు. 1 2 3. బట్టలు తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడ తీసుకెళ్ళి? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళు బసిరెడ్డి మనుషులు ఉంటారా?
పండి పండి ఇంటీరియర్స్ బాగున్నాయమ్మా. చూడమ్మా మా వాడి కిటీలోంచి ఎవరెస్ట్ శిఖరం చూడాలి అంటే చాలు తెచ్చి దొడ్లో పాదేస్తాం. వాడు ఏదైనా అడిగితే మాకు అవమానం, అందుకని అడగకుండానే అన్ని ఇచ్చేస్తాం. మరి ఎక్కువ చెప్పకండి. ఇదిగో అమ్మాయి, నీకు డాక్టర్నే చేసుకోవాలని రూల్ ఉంటే మా అబ్బాయి హోమియోపతి డాక్టర్. హోమియోపతి అదెప్పుడయ్యాడే? చిన్నప్పుడు తీపి గోళీలు వేసుకునేవాడు కదా. ఓ అదే, కావాలంటే ఆ డిగ్రీ కూడా కొనేద్దాం. అరే అలా కొనేటట్టయితే ఏ ఎంఎస్ఓ ఎండిఓ కొందాం. ఓకే చూడమ్మా, దగ్గరలో మంచి ముహూర్తం ఉంది, కిచెన్ లో తాడిపట్టు ఉంది, మావాడు రాగానే కట్టేస్తాడు. ఈ ఇంటి కోళ్ళైపో. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి తల్లి, పెళ్లి చేసుకుంటే పిచ్చి కుదురుతుందంటారు. నానా మా రారా, ఇప్పుడా కాల్ చేసేది? అది కాదు నాన్న, నువ్వు 1 2 3 అన్నప్పుడే మా అవసరం ఏంటో అర్థమైపోయింది. మీరు చేసిన ఘనకార్యం చాలు, మీరు వెళ్ళండి. బాబు కోపం వచ్చింది. అది కదే వాడికి ఏదో. నువ్వు పదరాము పద, వాడికి అన్ని తెలుసు. నా మాట వినరా, నువ్వు బుక్ అయిపోతావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అమ్మాయిని వదిలేరా. నువ్వు వెళ్ళరా బాబు, ఫిట్టింగ్లు పెట్ట. సారీ నందు, సారీ. మా అమ్మ నాన్నలు చేసిన తప్పే, దానికి నేను సారీ చెప్తున్నా. No, I ప్లీజ్ can't. ప్లీజ్, నేను చెప్పిన మాట విను. కూర్చో కూర్చో, నేను చెప్పేది విను. ఒక్క నిమిషం నేను చెప్పేది విను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను పిచ్చ పిచ్చగా ప్రేమిస్తున్నాను. ఇవాళ నువ్వు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చావు, అది నచ్చకుండా వచ్చావు. కానీ నేను నీకు ఒక మాట ఇచ్చాను, కన్ఫర్మ్. కానీ నువ్వు ఇక్కడ ఉంటే మా అమ్మ నాన్న వాళ్ళు చాలా సంతోషపడతారు. మొదటిసారి నా వల్ల వాళ్ళు సంతోషపడటానికి ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. నీకే ప్రాబ్లం రాదు, నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకో, జరిగిందంతా మర్చిపో. ఒక్క 2 రోజులు ప్లీజ్ నందు. దాన్ని నమ్మొచ్చే ఒక పిచ్చి లవ్వర్. టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి ఎంత టైం పట్టదురా? మీరు మీ బతుకులు ఏంటి? టెర్రరిస్టులు అయితే 10 100 ఉంటారు కాక, అదే లవర్స్ అయితే లక్షల్లో కోట్లలో ఉంటారు కదా కాకా. ఎలా పానికి రాని రాధవలం. అమ్మా, నువ్వు మనసులో ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు ఒక కప్పు కాఫీ ఇస్తే మీ అబ్బాయి వచ్చేలోపు తాగి వెళ్ళిపోతానంతే. అమ్మా, పాల కంటే ముందు వచ్చేస్తా. ఏంటో మీకు నాకు నా అనుబంధం అట్లాంటిది. ఓ థ్యాంక్స్ అమ్మా. ఓహో, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలమ్మా. రోజు కంటే ఈ రోజు కాఫీ అద్భుతంగా ఉంది. పెట్టింది నేనే అంకుల్. ఏ కాఫీ మింగుడు పట్టం లేదా? లేదురా, మ్యాటర్ మింగుడు పట్టలేదు. నా బుజ్జి నాన్న సరిగ్గా కాఫీ తాగడమే రాదు, కాఫీ పెట్టి అంత ఎదిగిపోయాడు. నా కొడుకు ఎంత ఎడ్యుకేటెడ్ అయిపోయాడో చూడు. ఎడ్యుకేటెడ్ కాదా మరి? మీరుండండి నాన్న. అంకుల్ మీకు ఇప్పుడు ఏం టిఫిన్ కావాలో చెప్పండి. టిఫిన్ ఆ టచ్ కూడా ఇస్తావా? ఒక టచ్ ఏంటి అంకుల్, చాలా అటాచ్మెంట్స్ వచ్చినాయి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ లంచ్ గురించి ఆలోచిద్దాం, లంచ్ చేస్తూ డిన్నర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ముందు ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. సరే ఉప్మా చేసే. ఉప్మానా? ఉప్మా ఏం బాగుంటుందమ్మా? ఉప్మాతో పాటు పెసరట్టు, అల్లపు చట్నీ, డ్రెస్సింగ్ విత్ కొత్తిమీర అయితే సూపర్ గా ఉంటుంది. ఏమిటంత షాక్ అయిపోయావు? 2012లో యుగాంతం వస్తుంటే ఏంటో అనుకున్నాను, ఛాయలు ఇప్పుడే కనపడుతున్నాయి. జోక్ లేకండి అంకుల్, మీరు మరీను. అబ్బా, ఈ కత్తి లాంటి కత్తి ఎవరు? అరే రే 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 రే. ఓహోహోహో, నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏంటి మీటర్ రివర్స్ లో తిరుగుతుంది అనుకున్నాను. మ్యాటర్ ఇదన్నమాట. ప్రపంచంలో ఇంతకంటే బేవర్స్ గాని చూడలేనన్న బెంగతో ఉన్నానమ్మా. నా బెంగ తీర్చేశావు. అంకుల్ నన్ను కావాలంటే ఇన్నానండి, అమ్మాయి నేను అన్నారు. ఏంటి ఏంటి ఏం చూపిస్తానండి? ట్రూత్ ఇస్ ట్రూత్ అండ్ బేవర్స్ ఇస్ బేవర్స్ అంటావా? స్వర్గం చూపిస్తా రేపటి నుంచి, అవైలబుల్ అట్ యువర్ డోర్ స్టెప్స్. మీ అబ్బాయిని కొంచెం అదుపులో పెట్టుకోండి. అమ్మాయి గురించి మాట్లాడితే స్వర్గం చూపిస్తానంటే చాలు వెళ్ళండి. స్వర్గాలు మాకు తెలుసు.